మా బంతి పువ్వులు తింటాకొచ్చావా? మా బంతి పువ్వులు. ఓహో ఓహో, సీతాకోక సిలుక భలే ఉన్నాయి. ఎన్ని కలర్లు ఉంటున్నాయోనండి సీతాకోక సిలుకలు, భలే బాగుంటున్నాయి. బుజ్జి తల్లులు పట్టుకుంటాకి వెళ్ళాను అనుకోండి, పారిపోద్ది అనమాట. దొరకమ్మా, నాకు దొరకవే చిట్టి తల్లి, దొరకవే అమ్మా, దొరకవే బుజ్జి. భలే బాగుంటుందండి. చూడండి రెక్కలు ఇడిసి చక్కగా. ఆహా, ఓరినా అందం, అందం అంటే అందం కదండు. బంతిపూలు చూసారా? మన చెట్టు ఎలా పూసిందో చూసారా? ఎలా చూసిందో, అలా పూసేసిందో చూసారా మీరు? ఆహా, భలే ఎన్ని కలర్లు వస్తున్నాయండి, భలే బాగుంటున్నాయండి బుజ్జి తల్లులు. అదిగోండి అందులో స్వీట్నెస్ ఉంటుంది కదండి, అది అదే చప్పరిస్తున్నట్టుంది. పర్లే నువ్వు తాగమ్మా, నేనేమన్నా బుజ్జి తల్లి ఎందుకంటానమ్మా? నువ్వు కడుపు నింపుకోవడమే నాకు కావాలి, అన్నీ కడుపు నింపుకోవడమే కావాలి నాకు. అయ్యో అయ్యో, మాటకి నాకు భయం వేసేసిందా, బొమ్మ వచ్చేసిందా నీకు? బంతిపూలు భలే వస్తుందండి చెట్టు, ఎరక పొసేషన్ అంతే. ఒక చెట్టు అయిందండి, బంతున్నారు అబ్బాయి మోసం చేసేసాడని, అన్నీ ఒంటరాక బంతులేని దొంగ చచ్చినారు. మా మమ్మీనే మోసం చేసేసాడేంటని పాపం తిట్టనులేండి. ఆ అబ్బాయి బతకడం కోసం అబ్బాయి అంతే కదండి, అతనికి కూడా తెలియదు కదా పాపం ఇలా అవుతుందని. కానీ కోపం వచ్చిందండి, అన్నీ వంట బంతి అయిపోయినాయండి. అసలు చూసిరా ఎల్లో గులాబీలు పూసినాయి, అద్దడిపోయిందంతే. అమ్మ చెప్పలేసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాకి. ఎల్లో పింకు, అది వంకాయ కలర్ పువ్వు అయితే ఆ కలర్ వచ్చేసిందండి గులాబీ. కొంచెం ఫీల్ అయ్యాను కానీ తప్పదు కదా, మరి ఆ అబ్బాయికి కూడా తెలియదు కదండి. మరి అంతే. ఇన్ని తల్లి గారు ఎక్కడున్నారంటారండి? అక్కడో పత్తనాలు చేస్తానండి, అక్కడో పత్తనాలు.